ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్య, మరి ఎండాకాలం తండ్రి భయంకరమైనటువంటి ఎండల చేత జనులు, పక్షులు, నాయన జంతువులు తండ్రి అల్లాడిపోతున్నారు ప్రభువా. నాయన ఒక్కసారి తండ్రి మమ్మల్ని కనికరించండి. ఈ భయంకరమైన వేడి నుంచి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ జీవనోపాధి కొరకు పనులు చేస్తున్నారో నాయన, అయ్యా మరి ఎండలో పనులు చేస్తున్నారో తండ్రి, ఉప్పరి పని చేస్తున్నారో దేవా, మరి మున్సిపాలిటీ పనులు చేస్తున్నారో నాయన, వారందరికీ తండ్రి నీ కాపుదలను దయచేయండి. ఎత్తులో ఉండి పనిచేస్తున్న బిడ్డలకు నాయన నీ సంరక్షణను దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఎండలో ఉండి పనిచేస్తున్న అయ్యా మరి ఎవ్వరికి కూడా తండ్రి ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా నాయన నీ రెక్కల కింద భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ భయంకరమైన వేడి నుంచి తండ్రి నాయన, భయంకరమైనటువంటి అయ్యా మరి ఉష్ణోగ్రతలు పెరగకుండా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. వాతావరణంను అనుకూలపరచండి తండ్రి నాయన. కాలములను, సమయములను మార్చగలిగినటువంటి దేవుడవు నాయన. ఆది అందు భూమి ఆకాశములను కలుగ చేసినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి భూమి భయంకరమైనటువంటి అయ్యా మరి వేడి చేత నింపబడుతుంది నాయన. జనులు నా తండ్రి ఈ వేడికి తట్టుకోలేక, ఈ ఉడకపోతకు తట్టుకోలేక, ఈ ఎండలకు తట్టుకోలేక తండ్రి అల్లాడిపోతున్నారు నాయన. కనికరించి మరి వాతావరణమును అనుకూలపరచి తండ్రి మాకు చల్లటి వాతావరణమును మీరు దయచేయమని, భయంకరమైన ఎండల నుండి తండ్రి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.